ఈరోజు సండే కదా, అందుకు మేము పంపనూరు టెంపుల్కి వచ్చాము. ఈ మాఘమాసం 4వ వారం కదా, అందుకు జనాలు తక్కువ ఉన్నారు. చూడండి ముందు లోపల టెంపుల్ చూద్దాం. మళ్ళీ వస్తాం కదా అప్పుడు తీసుకుందాము. చూడండి మన అన్న ఇక్కడే టెంపుల్ దగ్గర ఇవన్నీ అమ్ముతున్నారు. అన్న ఇక్కడ అంతా ఏదో కొనుక్కునేకి, కూరగాయలు కొనుక్కునేకి రేట్ అడుగుతున్నాడు. ఇక్కడ గుడి ముందర అండి, ఇక్కడ చూడండి గుడి ముందర టెంపుల్లో కూడా ఇక్కడ వెజిటేబుల్స్ అమ్ముతున్నారు. సుబ్రహ్మణ్యం 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 షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం 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 షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం. కుమార రూప సుబ్రహ్మణ్యం ఉమా కుమార సుబ్రహ్మణ్యం కుమార రూప సుబ్రహ్మణ్యం ఉమా కుమార సుబ్రహ్మణ్యం శంకరనందన సుబ్రహ్మణ్యం శరవణ సంభవ సుబ్రహ్మణ్యం శంకరనందన సుబ్రహ్మణ్యం శరవణ సంభవ సుబ్రహ్మణ్యం 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 సన్ముఖనాథ సుబ్రహ్మణ్యం. చెట్టు వచ్చి మన మనసులో ఏమనుకున్నదే అది ముడుపు కడితే ఆ విధంగా జరుగుతున్నదా. అది అనేది మాకు అంటే లేదు. ఇక్కడ చెట్టు కడితే అనుకునేది నెరవేరుతుందంట. ప్రతి ఒక్కరు ఇక్కడే మన కింద చూపిన అయిపోతుంది. అందుకోసమని ఇవాళ సండే కదా అయినా కానీ తక్కువనే ఉన్నారు. ఇక్కడ జరగటం అనేది కానీ చూపిన 108 సార్లు మనం మనస్ఫూర్తిగా అనుకొని తిరిగితే మనం అనుకున్నది నెరవేరుతుందంట. ప్రెజెంట్ నాకేం పెద్దగా ఏం కోరికలు లేవు, కానీ ఆ కోరే సమయం వచ్చినప్పుడు చాలా మంది అన్నారు ఇది 108 సార్లు తిరగాలంట. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా ఎప్పుడన్నా వచ్చినప్పుడు ఇక్కడ మన 108 సార్లు మన మనసులో అనుకొని జరిగితే రాండి, కంపల్సరీ జరుగుతుందని. పంపనూరు ఇక్కడ ఎంతమంది తిరుగుతారంటే వచ్చినప్పుడల్లా చాలా మంది అసలు ఫుల్గా వాళ్ళు అనుకొని అంటే వాళ్ళ మనసులో అనుకొని చాలామంది తిరుగుతుంటారు. అసలు ఇవాళ ఏమంటే జనాలు కొద్దిగా తక్కువ ఉన్నారు, లేకుంటే ఫుల్గా వస్తుండ్రి. మనము ఇలా మాట్లాడటానికి కూడా వీలు ఉండదు, అంతమంది తిరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇది దిష్టి ఒత్తండ. మన మనసులో అనుకొని ఇది ఇక్కడ అగ్నిలో వేస్తే నెరవేరుతుందంట. చూడండి సుబ్రహ్మణ్యం విమల తేజ సుబ్రహ్మణ్యం వినాయకానుజ సుబ్రహ్మణ్యం విమల తేజ సుబ్రహ్మణ్యం సేనానాయక సుబ్రహ్మణ్యం. ఇది దిష్టి పొత్తండి, అగ్గిలేకేస్తండి. ఇది చూడండి, అది ఇక్కడ మొక్కని వేస్తే దిష్టి అనేది పోతుందని ఇక్కడ నమ్మకం. చూడండి ఫ్రెండ్స్, మనము ఇక్కడ పంపనూరులో ఇట్లా కొండ మీద ఉన్నాం పైన. చూడండి ఇక్కడ అంటే కిందేనా మన టెంపుల్ ఉంది. చూడండి ఇక్కడ వర్షం పడుతుంది, క్లైమాక్స్ ఎలా ఉంది చూడండి బాగా. అన్న ఏం అందుకట్లు పెట్టేదనా? అలా పెడితే ఇల్లు కట్టినట్లంట, అంటే ఇల్లు కట్టిస్తారు ముందుకి అని అర్థం అంట. సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం సన్ముఖనాథ సుబ్రహ్మణ్యం 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 సన్ముఖనాథ సుబ్రహ్మణ్యం. ఇది కొండ మీద లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ అని పైన చూడండి. కొండ మీద ఉన్నాము. ఇక్కడ
వర్షము చూడండి ఎలా పడుతుందో. సుబ్రహ్మణ్యం తారకాంతక సుబ్రహ్మణ్యం వల్లీనాయక సుబ్రహ్మణ్యం షణ్ముఖదేవా సుబ్రహ్మణ్యం శ్రీకంఠాత్మజ సుబ్రహ్మణ్యం షణ్ముఖదేవా సుబ్రహ్మణ్యం శ్రీకంఠాత్మజ సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం. ఫ్రెండ్స్ మనం పంబనూరు నుంచి ఇంకా రిటర్న్ అనంతపూర్ వెళ్తున్నాము. ఓకే, మీకు ఇక సెలవు. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే.